హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బజ్జీ మిర్చితోని కర్రీ చేసి చూపిస్తాను. ఇవి 6 తీసుకున్నానండి, కడిగి పెట్టేసుకున్నాను. మిర్చి మూకిడి పెట్టేసుకున్నానండి. స్టవ్ కూడా ఆన్ చేసేసాను. ఆయిల్ వేసుకుందాం, కొంచెమే వేసుకుందాము. ఫస్ట్ అది ఫ్రై చేసుకుందాం. ముందు మనం ఇవి తుంచుదామండి. మిర్చిని ఇలా వేసుకుందాం. ఎంతమంది స్పైసీగా ఉండేది కర్రీస్ ఇష్టపడతారండి? నాకైతే చాలా ఇష్టం. ఏదైనా కర్రీ స్పైసీగా ఉందనుకోండి, చాలా ఇష్టంగా తింటాను నేను. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుందాం. ఇవండి ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు చల్లారాయి కదండి, ఇట్లా మ్యాష్ చేసేసుకోవాలి మొత్తం దీన్ని. మిర్చిని చేత్తోనే చేయాలి, స్పూన్తో దేంతో చేసినా రాదండి. ఇలాగ మొత్తం మ్యాష్ చేసేస్తున్నాను. మొత్తం చిల్లీ మొత్తం మ్యాష్ చేసేసుకున్నానండి. మూకిడి పెట్టేసుకున్నానండి. అదే మూకిడి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసాను. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేస్తున్నానండి. అలాగే జీలకర్ర వేసుకుందాం. ఇంగు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇది మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇది బజ్జీ మిర్చి ఉంది కదండి, ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను. మిక్స్ చేద్దాం. ఇది మూత పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఇది చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నానండి. మూత తీసి కలుపుకుందాం. ఇది చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, చింతపండు పులుసు వేసుకుంటున్నాను ఇక్కడ. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఇది మిక్స్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకున్నాను ఉప్పు. అలాగే బెల్లం వేస్తున్నానండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది నువ్వుల పొడి వేస్తున్నానండి. నువ్వులు ఆల్రెడీ రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పౌడర్ ఇక్కడ వేస్తాను. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మిక్స్ చేద్దాం ఇప్పుడు. అలాగే అండి పచ్చి కొబ్బరి ఉంది, అది వేస్తున్నాను ఇక్కడ. ఈ ఫ్లేమ్ మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి కర్రీ. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. మూత పెట్టేసుకుంటాను. మూత తీసి చూద్దామండి. కూర అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తున్నాను.
సో మిర్చి కూర రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.